ఇక్కడ వినండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ d² minus 1 into y is equal to x sin x plus x² e power x ae cf pi 1 దీని కూడా సెపరేట్ pi ఇది ఫార్ములా ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు మెథడ్ 5 అప్లై చేయాలి. మెథడ్ 5 మీకు చెప్పాను ఇందాక. x sin x ఉన్నప్పుడు ఫస్ట్ x రాయాలి, 1 by ఈ డినామినేటర్ ఇక్కడ రాయాలి ఇంటూ sin x మైనస్ ది డెరివేటివ్ బై డినామినేటర్ స్క్వేర్ ఇంటూ sin x. ఇది డౌట్. ఇప్పుడు మెథడ్ 2 అప్లై చేయాలి. మెథడ్ 2 అంటే d² is equal to -1 -1 any doubt? -1 -2 whole square అంటే 4 d sin x అంటే any doubt? pi2 పెడతాం. నెక్స్ట్ ఏ మెథడ్ అప్లై చేయాలి దీనికి? సెకండ్ మెథడ్ e power x into b ప్రోడక్ట్ కాబట్టి ఫోర్త్ మెథడ్ అప్లై చేయాలి. ఫోర్త్ మెథడ్ లో ఏం చేస్తాం? e power x బై 2 d బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? అర్థమైంది ఎలా? అర్థమైంది. ఓకే, ఈ ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుంది? ఎనీ డౌట్? ఏముంది పక్కన? ఏ మెథడ్ అప్లై చేయాలా? థర్డ్ మెథడ్. ఏం చేయాలి? థర్డ్ మెథడ్ లో డినామినేటర్ లో లీస్ట్ పవర్ కామన్. కాన్స్టెంట్ ఉంటే ఓకే, కాన్స్టెంట్ లేకపోతే లీస్ట్ పవర్ 2d కామన్. ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్? బైనామియల్ థీరం అప్లై చేస్తాం. బైనామియల్ థీరం ఏంటి? 1 ప్లస్ ఈటా హోల్ పవర్ మైనస్ 1 is equal to 1 minus ఈటా ప్లస్ ఈటా స్క్వేర్ మైనస్ ఈటా క్యూబ్ ఇలా వస్తుంది. ఇలా స్క్వేర్ యాక్చువల్ గా స్క్వేర్ వరకు రాయొచ్చు, కానీ ఏముంది డివైడ్ అయితే క్యూబ్ వరకు రాయాలి. ఇక్కడ దాకా రాస్తే తప్పేం లేదు, కానీ డివైడ్ అయితే d² వస్తుంది కదా, సరిపోతుంది. ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్? Any doubt? Any doubt? Second question. AE ఉంది. PA దీన్ని రాసుకోవచ్చా? రాయచ్చా? e power x into b ఏ మెథడ్ అప్లై చేయాలి? e power x into b e power x into b ఉంటే ఫోర్త్ మెథడ్. ఓకే, b బదులు ఏం రాయాలా? b ప్లస్ విను. ఓకే, మీకు డౌట్ క్లియరా? e పవర్ x ఇంటూ b ఉంటే చాలు ఫోర్త్ మెథడ్. అది x ఉండొచ్చు, x sin x ఉండొచ్చు, sin x ఉన్నా ఫోర్త్ మెథడ్ అని చెప్పాడు.
method. X into 1 by f of d into sin x minus derivative by square. Any doubt? ఎక్కడ ఫిఫ్త్ మెథడ్ వింగ్లేదు కాబట్టి నువ్వు ఇట్లా బ్రీఫ్తో రాసుకో 1 by f of d into x into b ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు x into 1 by f of d into b minus f dash of d by f of d whole square into b. Any doubt? ఇప్పుడు ఏ మెథడ్ అప్లై చేయాలి? ఏముందిరా సైన్ ఒకటే ఉంది. ఏ మెథడ్? పుట్ d square is equal to d square is minus 1 అయితే d power 4 d sin x. Any doubt? Third person. ఏ రాస్తాను PEI మెథడ్ 5 కదా. మెథడ్ 5 కదా. Any doubt? దీని డెరివేటివ్ రాస్తాను. పుట్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? -1 - d అంటే -1 ప్లస్ d. ఎనీ డౌట్? డౌట్ ఏమంటారు? ఇది బేస్ లైన్ చేస్తారు. 1 - d తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తారు. దీన్ని ఏం చేస్తాను? 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ 2d. d స్క్వేర్ అంటే -1 పెడితే 1 d స్క్వేర్ అంటే క్యాన్సిల్ అయిపోతాయి. 2d మిగులుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? d స్క్వేర్ అంటే -1 పెడతారు. -x/2 1 into cos x minus d cos x minus d cos x అంటే డివైడ్ x of cos x minus sin. Any doubt? ఇక మెథడ్ 6 చెప్తాను. ఎప్పుడు అప్లై చేయాలంటే మెథడ్ 6 మెథడ్ 6 ఎప్పుడు అప్లై చేయాలంటే 1 by f of d x square b ఉన్నా 1 by d square plus b square x b ఉన్నా ఇక్కడ b sin bx కానీ cos bx కానీ అంటే b sin bx అయినప్పుడు కింద d square plus b square అంటే ఈ మెథడ్ లేదా x square అంటే ఈ మెథడ్. ఇందులో మీరు ఏం చేస్తారంటే cos bx మీకు ఒక ఫార్ములా తెలుసు. e పవర్ i bx అంటే cos bx ప్లస్ i sin bx. cos bx ని ఏమంటారంటే రియల్ పార్ట్ ఆఫ్ e పవర్ i bx. రియల్ పార్ట్. దీన్ని ఏమంటారంటే ఇమాజినరీ పార్ట్. ప్రాబ్లం. ఎనీ డౌట్? A CF PI x square b
x square sin x ఏ మెథడ్ అప్లై చేయాలా 6. 6 sin x ప్లస్ ఏం రాయాలా i ఫస్ట్ రాస్తాం 1 by d square plus 1 x square sin అంటే e పవర్ i 2x ఇది 2 ఉంటే 2 sin అంటే i కి రాయాలి cos అంటే r కి రాయాలి ఎనీ డౌట్ ఇది ఏ ఫామ్ లో ఉంది e పవర్ ax into b ఫామ్ లో ఉంది ఏది అప్లై చేయాలి ఫార్ములా 4 ఎనీ డౌట్ ఇది a plus b whole square plus b square అంటే i square 2 square i square అంటే minus 2 plus 1 ఎనీ డౌట్ ఇప్పుడు ఏ మెథడ్ అప్లై చేయాలి మెథడ్ 3 లో ఏం చేయాలి ఏమవుతుంది 1 minus d square by 3 plus 4id by 3 minus ఎనీ డౌట్ ఇప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలి ఏం బైనామియల్ మెథడ్ ఫస్ట్ ఏం చెప్పు a స్క్వేర్ అంటే ఏమవుతుంది d పవర్ 4 బై 9 d పవర్ 4x స్క్వేర్ ఏమవుతుంది d పవర్ 4x స్క్వేర్ 0 అర్థమైందా నీకు d x స్క్వేర్ అంటే d స్క్వేర్ x స్క్వేర్ d క్యూబ్ ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే ఆ d పవర్ 4 ఏమవుతుంది 0 రాసే పని లేదు నెక్స్ట్ 2ab అంటే ఏమవుతుంది 8 2 into 4 8 i d cube by 9 last thing b square 16i square minus d square x square by 3 square any doubt ఇదే మీకు డౌట్ వస్తుంది any doubt कैल्शियम ఎంత కాన్స్టెంట్ 9 minus 32 plus 6 minus ఓకే ఇది ఏముంది అది పక్కన మా ఇమాజినరీ పార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఐ ఉన్న పార్ట్ రాయాలి ఫస్ట్ ఇది మల్టిప్లై ఏమైంది ఐ ఉంటుందా రెండింటిలో మల్టిప్లై చేస్తే ఐ ఉంటుందా కాబట్టి ఇమాజినరీ పార్ట్ అంటే ఐ ఉన్న పార్ట్ రాయాలా అని ఉంది బట్ రాయడు కదా ఐ ఉంటే రాయాలి ఐ లేకపోతే రాయాలి అయిందా ఏమవుతుంది చెప్పు ఐ రాకుండానే ఐ ఉన్న పార్ట్ రాయాలి ఎనీ డౌట్ నెక్స్ట్ అయిందా
I ఉందా I sin 2x I స్క్వేర్ అంటే -1 అయిపోతుంది రాయండి కదా I లేదు కాబట్టి రాయండి ఇది డౌట్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ అర్థమైందా మేజర్ స్టెప్ ఇది డౌట్ మీకు అర్థం కాలేదా ముందుగా చెప్పు ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది I వస్తుందా I వస్తే ఇప్పుడు రాయి I లేకపోతే రాయి ఇది మల్టిప్లై చేస్తే I వస్తుందా రాదు రాయద్దు I వస్తుందా ఇది చేసినప్పుడు మాత్రం I రావాలి I స్క్వేర్ మైనస్ ఓకే మీ డౌట్ ఉంటే అక్కడ రాసుకోండి నెక్స్ట్ CF ఓకే PI 1/d² + 4 into x cos 2x జనరల్లీ x cos ఉంటే మెథడ్ పై గుర్తొస్తుంది కానీ x cos 2x b ఇక్కడ 2 d² + d² ఉంటే మెథడ్ 6 అవుతుంది అర్థమైందా అదే d² + 1 ఉందనుకో మెథడ్ పై చేసేస్తాం ఈజీగా వచ్చేస్తుంది డిఫరెన్స్ అర్థమైందా ఎగ్జామ్ లో చేస్తున్న మెథడ్ ఇన్ని మెథడ్ చేస్తున్నా చూస్తేనే చెప్పినా కదా ఒకవేళ వేరే వస్తే సార్ అది కాకుండా వేరే మెథడ్ రాసా కొద్ది ప్రాక్టీస్ చేయండి కన్ఫ్యూజన్ ఓకేనా ఇప్పుడు ఏ మెథడ్ అప్లై చేయాలి ఎందుకు మెథడ్ 5 చేయకూడదు అంటే జీరో అయిపోతుంది సబ్స్టిట్యూట్ చేస్తే మామూలు మెథడ్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే అలా జీరో ఇచ్చినప్పుడు మనం చేయాలి మెథడ్ 6 చేయాలి అర్థమైందా cos 2x అంటే ఏం రాయాలి రియల్ పార్ట్ ఎనీ డౌట్ ఏ మెథడ్ అప్లై చేయండి అర్థమైందా ఎక్స్పాన్షన్ చేస్తే ఏమొస్తుంది d² + 4id + I² 2² -4 +4 ఏమవుతుంది ఎనీ డౌట్ ఈస్ట్ పవర్ కాంపిటీస్ అంటే మెథడ్ 3 ఇప్పుడు ఇది ఎక్స్పాన్షన్ చేస్తాం బైనామియల్ థియరం 1 + θ హోల్ పవర్ -1 1 - θ θ స్క్వేర్ కూడా రైట్ ఈ I కన్ఫ్యూజన్ అవుతుందని అక్కడికి సింప్లిఫై చేశాను 1 into x మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది x²/2 అవునా 2 into I 4 అవుతుంది 1/i అంటే -i ఇది చాలా డౌట్లు వస్తాయి కదా మీకు I² అంటే -1 ఇక్కడ చూడు ఇంకొకసారి ఇక్కడ దాకా నీకు క్లారిటీ అర్థమైందా అర్థమైంది ఇక్కడ దాకా ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ అర్థమైందా ఓకేనా ఇప్పుడు చిన్నగా చేంజ్ చేస్తున్నాను ఎందుకు వచ్చింది ఇది ఇక్కడ రాసి మల్టిప్లై చేస్తాను ఓకేనా ఓకే సార్ 1/i అంటే 1/dx అంటే 1/dx అంటే 2 into 4 ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ అర్థమైందా నెక్స్ట్ I² అంటే dd క్యాన్సల్ ఓకే RPR e power I2x అంటే RP అంటే ఏం రాయాలి
I left it right. I enter right. ఏమిది అయిందా కాబట్టి ఏం రాయాలి x by 16 into మళ్ళీ ఇది మల్టిప్లై చేయండి ఏమొస్తుంది అయ్యింది కాబట్టి రాయండి వదిలేదు ఇది ఐ వస్తారు కదా రాయండి ఇది ఐ లేదు కదా ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ప్లస్ ఎనీ డౌట్